తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మలక్పేటకు చెందిన శిరీష హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీషని ఆమె ఆడపడిచే అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు. శిరీష భర్త సోదరితో కలిసి మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మలక్పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. శిరీషను ఆమె ఆడపడుచు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య విషయం తెలిసినా దాన్ని బయట పెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. వినయ్ అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని కుటుంబం ఆమెను దూరంగా ఉంచింది. దంపతులిద్దరూ మలక్పేటలోని జమునా టవర్స్లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో ఆమెకు పాప జన్మించింది. పెళ్లైన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2న ఉదయం 10 గంటలకు భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసి శిరీష ఛాతీ నొప్పితో మరణించినట్టు సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేటలోని మేనమామ మధుకర్కు చెప్పింది. ఆయన శిరీష నెంబర్కు ఫోన్ చేసి అట్నుంచి మాట్లాడిన మహిళతో తాను వచ్చేంతవరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు. ఆ తరువాత పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆసుపత్రిలో సంప్రదించాడు. మృతదేహాన్ని అంబులెన్స్లో గ్రామానికి తీసుకువెళ్తున్నట్టు వారు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి ఆరా తీయడంతో మృతదేహాన్ని నాగర్ కర్నూలు తరలిస్తున్నట్లు చెప్పాడు. నగర పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్ వినయ్తో ఫోన్లో మాట్లాడించి మృతదేహాన్ని సోమవారం నగరానికి రప్పించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి మృతురాలి బంధువులు వినయ్ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినప్పుడు సిపిఆర్ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి, మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్లు మరోసారి చెప్పాడు. ఊపిరాడకుండా చేయడంతో ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.